అని బావా అదే అట్లే ఉన్నది. అదే అండి బర్రెలు కట్టే కాడ అది ఆ ఇల్లు అరెకరం ఉన్నదిరా. ఎంత? అరెకరం ఉంటుందా అది ఇది కలిపి 60 గుంటలు ఉంటుందా? ఉంటుంది అరెకం ఉంటుంది బావా. మన ఇల్లు జాగా మన ఇల్లే ఉండే ఒలిచంత ఈ నుంచి ఆడదాకా మంచిర్యాల బైకా నుంచి మార్కా నుంచి దాకా బోరింగ్ కాడికి ఇప్పుడు పోష అన్నది ఉండే యాప్ సెట్ కా నుంచి ఇటు పోష అన్నది ఎక్కడికి ఉండే అదొకటి పెద్ద పేరాట్లో ఏం లేదు. సరే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆ మన్యము ఎవరితో వాళ్ళకి చేసి పెట్టిర్రా? పెట్టలేదా? పొత్తులనే ఉంది. మరి మమ్మీ ఏమో ఎవరి కాళ్ళు చేసి పెట్టిరా? మూడు కాదు, ఒకటి మన బాతిగానుల సత్తిగాను వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళకు ఖర్చులు పెడితే ఆ ఖర్చుల కింద చిన్న మడి ఇచ్చారు. చిన్న మడి కిందికున్నారు. దాని కింద తోట నరసండి వాడాము కదా, అది మళ్ళీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కోసు కానీ బుచ్చిగాలేడా చచ్చిపోయిన బుచ్చిగాని వాళ్ళు అల్లుడు పురుషపల్లి వాడు ఆడ బోర్ వేసుకున్నాడు. మొత్తం దగ్గరకు వచ్చుకొచ్చారు. మరి మీరు ఎత్తుకున్నారే? మేము ఎవరికి ఇస్తాను? ఎవరికి చూపెట్టారు? ఎవరు ఇస్తలేరా? అప్పుడు బుచ్చమన్న దగ్గర 2 బస్తాలు అప్పుడు వాడు ఉన్నప్పుడే దున్నిండు. నాకు రావాలని అన్నాడు. అన్నే అన్నాడు తీసుకున్నాడు. నాకు 2 బస్తాల వడ్లున్నాయి రా, ఎప్పుడు బియ్యం పోతుంది తీసుకో అని అన్నాడు. గిన్నెతో బియ్యం పోసి అడ్డడు సౌలతో కొలిచి బియ్యం పోసి. మరి ఆయన 2 సంవత్సరాలు వడ్లున్నాయి అని అన్నప్పుడు మరి నాకన్నా చెప్పొచ్చు కాదు బావా. మరి బావ అన్నప్పుడు నాకన్నా చెప్పొచ్చు కదా ఆయన. మరి వడ్లున్నాయి అంటే మరి పట్టించుకుందామా ఏం చేద్దామని ఒక మాట నేను అనొచ్చు కదా. నేను ఏమైనా చిన్నపిరా కదా, మాట అనొచ్చు కదా. ఆయన అన్నాడు కదా, పెద్ద ఆయన చాలా తప్పు లేకుండా చెప్పి బావా. ఈ షర్మది ఎంత ఎట్లా ఉంటుంది పొలం? తిరిగిన కదా అది మన దగ్గరకు రావాలి. అది వస్తే ఇట్లా కలవాలి. మమ్మీ ఇప్పుడు మన్యం ఏంది? చెరువు దగ్గరది ఏంది? చెరువు దగ్గరదే ఉన్నది, ఎకరం పొలం ఉన్నది. మరి మన్యం ఏంది? మాన్యం అంటే ఒక దగ్గర ఉంది. ఒక ఊరు పాలు వస్తుంది అనుకో, తప్పులు కొట్టేది. ఆ ఊరు పాలు తరపున మళ్ళీ ఒక మడిస్తారు. ఎవరికి ఊరు పాలు వస్తుందో వాళ్ళు దున్నుకోవాలి. వాళ్ళ పేరు మీద 2 మళ్ళు వస్తుంది. ఆ 2 మళ్ళు పొదన చేసుకొని నాటేసుకొని. ఎక్కడ? చెరువు దగ్గర తెలుసు నాకు కూడా. మరి ఇవన్నీ చూపియావా పాపను? నేను వచ్చినప్పుడు అది అంజనతో మాట్లాడిపియలేదు. అది ఏంది? అది పొలం. అది పొలం. మరి మన్యం ఏంది? మన్యం అంటే ఇప్పుడు డబ్బు కొట్టేటోళ్ళకు మన కులాస్తుల తరపున పెద్ద మనిషి కాయిదాలు మీ అన్న దగ్గరనే ఉన్నాయి కదా బావ. మాన్యం పొలం